హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? విన్నర్స్ వర్సెస్ లూజర్స్ అనే సిరీస్ మనం చేస్తున్నాం. ఈ సిరీస్లో విన్నర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, లూజర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో అని మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ద విన్నర్ సేస్ లెట్ మీ డూ ఇట్ ఫర్ యూ, వెరస్ లూజర్ సేస్ దట్స్ నాట్ మై జాబ్. చూడండి ఫ్రెండ్స్, విన్నర్కి లూజర్కి ఎంత వ్యత్యాసం ఉందో. విన్నర్ యొక్క మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు, టీమ్ వర్క్ చేస్తారు. వాళ్ళు వర్క్ చేసే ఆఫీసెస్లో, స్కూల్స్లో కానీ, ఎక్కడ చేయనా, ఇంట్లో కానీ, ఫ్యామిలీలో కానీ ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు విన్నర్ యొక్క యాటిట్యూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే మన దగ్గరికి వచ్చి వాళ్ళు హెల్ప్ ఆఫర్ చేస్తారు. లెట్ మీ డూ ఇట్ ఫర్ యూ అంటారు. చూడండి ఎంత సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు. లెట్ మీ డూ ఇట్ ఫర్ యూ. సో మన పని మనం చేసుకుంటాం కాదు, ఇతరులు పని చేస్తున్నప్పుడు, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు చేయలేకపోతున్నప్పుడు వారి యొక్క కష్టాన్ని మనం గమనించి, విన్నర్ గమనించి ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, విన్నర్ సేస్ లెట్ మీ డూ ఇట్ ఫర్ యూ, హెల్ప్ని ఆఫర్ చేస్తారు. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు. చెప్తే చేద్దాంలే, నాకెందుకు, ఇది నా పని కాదు కదా, నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలి, నా పని అయిపోయింది కదా, నేను రెస్ట్ తీసుకోవాలని అనుకోరు ఫ్రెండ్స్. తన యొక్క టీమ్మేట్, తన కొలీగ్ కష్టంలో ఉంటే, పని చేయలేకపోతుంటే వీళ్ళు హెల్పింగ్ హ్యాండ్ని స్ట్రెచ్ చేస్తారు, హెల్ప్ ఆఫర్ చేస్తారు. సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు. ఎప్పుడు ఒక లీడర్ ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి హెల్ప్ ఆఫర్ చేస్తారు. ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకుంటారో, టీం వర్క్కి సహాయం చేస్తారో, టీం వర్క్ని బిల్డప్ చేస్తారో, టీం యొక్క మొత్తాన్ని గుర్తుంచుకుని వాళ్ళ యొక్క విజయాన్ని కోసం పాటుపడతారో, వాళ్ళే నిజమైన విన్నర్, నిజమైన లీడర్ ఫ్రెండ్స్. వెరస్ లూజర్ యొక్క యాటిట్యూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, దట్స్ నాట్ మై జాబ్, దట్స్ నాట్ మై వర్క్, వై షుడ్ ఐ వర్క్, నా పని అయిపోయింది, అది నా పని కాదు కదా. మనం చెప్పినా చేయరు ఫ్రెండ్స్. నేను ఎందుకు చేయాలి, నా పని అయిపోయింది, అది నా పని కాదు, అది నీ పని, చేస్తే చేయి, లేకపోతే మానే. సో ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు మనకి రోజు తారసపడతారు ఫ్రెండ్స్, రోజు కనిపిస్తూ ఉంటారు. సో వారు అలాగ స్పందించినప్పుడు ఒక విన్నర్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, వారు నిరుత్సాహపడ్డు, వాళ్ళతో గొడవకి వెళ్ళరు, వాళ్ళని ఎదిరించరు, వాళ్ళతో కొట్లాటకి వెళ్ళరు, చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా ఈ విన్నర్ ఏం చేస్తాడంటే, ఓకే, వాళ్ళని అలా వదిలేసి, లూజర్ని అలా వదిలేసి తనే ఆ హెల్ప్ని, అప్పటి వరకు తను టైర్డ్ అయిపోయినా సరే ఆ టైర్డ్నెస్ని అంతటి మర్చిపోయి, ఎవరైతే పని చేయలేకపోతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెట్ మీ డూ ఇట్ ఫర్ యూ, చాలా సర్వీస్ ఓరియంటెడ్గా, ఇనిషియేటివ్గా టీం కొరకు పనిచేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు నా యొక్క ప్రశ్న ఏంటంటే, డియర్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉంటున్నారు? లెట్ మీ డూ ఇట్ ఫర్ యూ అని అడగగలుగుతున్నారా? దట్స్ నాట్ మై జాబ్ అని తప్పించుకుంటున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు విన్నరా? ఆర్ యూ ఎ విన్నర్ ఆర్ ఆర్ యూ ఎ లూజర్? చెక్ ఇట్ యువర్ సెల్ఫ్. ఈ యొక్క వీడియోని నేను ఇక్కడతో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.